హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎస్బీఐ ఇంటర్నెట్ లాగిన్ పాస్వర్డ్ లేదా యోనో లాగిన్ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవడం ఎలానో తెలుసుకుందాం. ముందుగా మీ ఫోన్లో కానీ సిస్టంలో కానీ ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి onlinesbi.sbi అనే సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా కనిపిస్తుంది. స్క్రీన్పై పర్సనల్ బ్యాంకింగ్ దగ్గర ఉన్న లాగిన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ టు లాగిన్ కొట్టండి. ఇప్పుడు మనం ఉన్నది లాగిన్ పేజ్. ఇక్కడ ఫర్గాట్ యూజర్ నేమ్ లేదా ఫర్గాట్ లాగిన్ పాస్వర్డ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి కొత్త విండో ఓపెన్ అవుతుంది. డ్రాప్ డౌన్ నుండి ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి. ఈ స్క్రీన్లో మన యూజర్ నేమ్ని, అకౌంట్ నెంబర్ని, మన కంట్రీని, అలాగే మన ఫోన్ నెంబర్, బ్యాంక్లో రిజిస్టర్ అయిన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మనకు కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని కొట్టి నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి. ఈ స్క్రీన్లో మన యూజర్ నేమ్ని, అకౌంట్ నెంబర్ని, మన కంట్రీని, అలాగే మన ఫోన్ నెంబర్, బ్యాంక్లో రిజిస్టర్ అయిన డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మనకు కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని కొట్టి నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి. ఇప్పుడు మన ఫోన్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ కొట్టండి. ఇక్కడ మనం 3 స్టెప్స్లో పాస్వర్డ్ని రీసెట్ చేసుకోగలం. ఫస్ట్ ఆప్షన్ ఏటీఎం ద్వారా, సెకండ్ ఆప్షన్ ప్రొఫైల్ పాస్వర్డ్ ద్వారా, థర్డ్ ఆప్షన్ అయితే మనం చేశాక ఒక రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది తీసుకొని బ్రాంచ్కి వెళ్ళి రిక్వెస్ట్ రాసి ఇస్తే వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. సో ఇప్పుడు మనం యూజింగ్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడదాం. మన అకౌంట్లో ఎన్ని కార్డ్స్ అయితే యాక్టివ్లో ఉన్నాయో ఈ స్క్రీన్లో కనిపిస్తాయి. మన దగ్గర ఉన్న కార్డ్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టండి. మన కార్డ్పై ఉన్న నేమ్, ఎక్స్పైరీ డేట్, అలాగే మన ఏటీఎం పిన్ని ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న టెక్స్ట్ కోడ్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ కొట్టండి. ఇక్కడ మన కార్డ్ వ్యాలిడేట్ అయ్యి సక్సెస్ అవుతే లాగిన్ పాస్వర్డ్ పెట్టుకునే పేజ్కి డైరెక్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్లో మనం కొత్తగా లాగిన్ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నెంబర్ మరియు సింబల్ కూడా ఉండాలి. ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి.
ఇక మీ లాగిన్ పాస్వర్డ్ సెట్ అయినట్లే. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.